నెల్లూరు జిల్లా కొత్తవంగోలు పంచాయతీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4.10 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికి టీడీపీ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా 1.34 కోట్లతో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే రీసర్వేలో రైతుల భూములు నమోదు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని న్యాయం చేస్తామని చెప్పారు. అయిపోయింది పెట్టున్నాము వస్తుంది కొన్ని మనం ఆల్మోస్ట్ 10,000 పెట్టాము. 7,000 కొత్తవంగల్లు గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం ఇది ఆల్మోస్ట్ 11వ రోజు. నాకు తెలిసి నమ్మకం సంక్షేమం అభివృద్ధి కింద ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి మనం చేశామా లేదా, మీకు ప్రజలకి మేము చెప్పినవి అందుతున్నదా లేదా అని చెప్పి ప్రతి ఒక్క కూటమి నాయకుడిని, ఎమ్మెల్యేస్ ని, మండల పార్టీ అధ్యక్షుల్ని, క్లస్టర్ ఇన్ఛార్జీల్ని, యూనిట్ ఇన్ఛార్జీల్ని, బూత్ ఇన్ఛార్జీల్ని, కన్వీనర్లని, కో కన్వీనర్లని, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని అందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏమి ఇచ్చాము, ఇంకా ఏమి ఇవ్వాలి, వాళ్ళ కోసం మనం ఎలాంటి సేవ చెయ్యాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి తెలుసుకొని రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి 2 సంవత్సరాలు పూర్తవగానే మీరిచ్చిన అమోఘమైన తీర్పుకి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీలతో మీరు గెలిపించినందుకు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోమని పంపించారు. అందుకు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకోవాలని మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు నీళ్లు లేవు అని అడగకూడదు అనమాట. అది వచ్చేస్తే ఆ పైప్ లైన్ అంతా వస్తే మీకు ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ తరఫున శ్రీ రామాలయం భజన మందిరాలు నిర్మిస్తున్నాం 20 లక్షలతో. నుడా నుంచి సీసీ డ్రైన్స్ కల్వర్ట్ నిర్మాణానికి 10 లక్షలు ఖర్చు పెట్టాం. హౌసింగ్ సొంత స్థలాలు ఉన్న 76 మందికి ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు కూడా పంపించాం. అవి త్వరలో కూడా మీకు వస్తాయని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కొత్తవంగల్లు